వెరైటీ పేరు క్యాబేజీ ఇగాసి అన్నట్టు. ఇది మీకు 60 నుంచి 60 రోజులకు పంట కాలం ఉంటుంది. మీకు కిలోన్నర నుంచి 2 కిలో సైజు కూడా వస్తుంది. మీకు చిన్నగా కావాలంటే ఒక 10 రోజుల ముందు కట్ చేసుకోవచ్చు. బాగా గట్టిగా ఉంటుంది గడ్డ. మార్కెట్లో కూడా మీకు మంచి రేటు పలుకుతుంది. రోగం కూడా బాగా తక్కువ. ఎందుకంటే వర్షాలు కూడా తట్టుకుంటుంది, ప్లస్ ఎండలు కూడా తట్టుకుంటుంది. త్రూఅవుట్ ఇయర్ వేసుకోవచ్చు, సంవత్సరం పొడవు కూడా వేసుకోవచ్చు మీరు. దీంట్లో ఇంకా క్యాబేజీ ఉంది, క్యాబేజీ కాలీఫ్లవర్ ఉంది, టమోటా, మిర్చి, అన్ని రకాల కూరగాయలు ఉన్నాయి. సార్ నమస్కారం, వడ్లరాజు గారు. మేము ఇక్కడ మన వెంకటేశ్వర ఫర్టిలైజర్ మాసన్పల్లి వాళ్ళు మీ అడ్రస్ ఇచ్చినారు. అందు గురించి క్యాబేజ్ వేసినారని చెప్పి వడ్లరాజు గారు ఇక్కడ మైలారంలో వేసినారని చెప్తేనేమో అడిగి మనం రావాల్సి వచ్చింది. ఇక్కడ మీకు ఇట్లా దీని క్యాబేజ్ గురించి ఎట్లా అభిప్రాయం ఎట్లా ఉంది సార్? ఇది అయితే ఇప్పటికైతే బాగానే ఉందండి. రోగం విషయంలో కానీ వర్షాలు కూడా చాలా వరకు పడ్డాయి. అది రాదనుకున్నాము కానీ వచ్చింది, బాగా వచ్చింది. అంటే మీతో పాటు వేరే వాళ్ళు వేసిన వాళ్ళది క్యాబేజ్ పరిస్థితి ఎట్లా ఉంది? అది రోగాలు వచ్చినాయండి. దీనికి ఎట్లా ఉందండి? దీనికి తక్కువ ఉంది, చాలా తక్కువ ఉందా? దీనికి ఏమైనా స్ప్రే చేసుకోవాలంటేనేమో మామూలు మందులేనా లేదా హెవీ డోస్ ఏమైనా మందులు? హెవీ డోస్ ఏం వాడలేదు, మామూలుగానే కొట్టేసిన. రోగాలు తట్టుకునే కొన్ని పురుగుకు మాత్రమే వాడుకున్నా, వేరే దానికి దేనికి కూడా వాడలేదు. వైరస్ అనేది ఏమీ లేదు. మార్కెట్ లో పోతేనేమో ఎట్లా మీకు అక్కడ అంటే వేరే క్యాబేజ్ కూడా వస్తూ ఉంటది కదా, ఈ క్యాబేజ్ కి మన వేరే క్యాబేజ్ కి ఏం తేడా ఏముంది? వేరే క్యాబేజ్ కి దీనికంటే ఇది సైజు విషయంలో కూడా బాగా మంచిగా ఉంది, మళ్ళీ కలర్ విషయంలో కూడా చాలా బాగుంది. మీకు అక్కడ పోయిన తర్వాతనేమో వెయిటింగ్ చేయాల్సి వస్తుందా లేదా ఎదురు చూస్తూ ఉంటారా? ఇది దాన్ని చూడగానే మన రైతు వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా తొందరగా తీసేసుకోండి. అంటే వేరే దానికి సపోజ్ ఇప్పుడు వేరేది 20 రూపాయలు పోతుంది అనుకోండి, మన దానికి 19 వస్తుందా 22 వస్తుందా? 2-3 రూపాయలు ఎక్కువనే పోతుంది. ఇక్కడ ఏ మార్కెట్ లో అమ్ముతున్నారు సార్ మీరు? వంటి మామిడి మార్కెట్ లో. హోల్సేల్ మార్కెట్ లో ఏమైనా మొండేదారు పేరు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? మేమైతే కంపెనీలో వేస్తున్నాము, రత్నదీప్. ఓకే, అందులో అయితే ఇప్పటికైతే దీంట్లో తీసుకొని పోతేనేమో ఏమైనా గ్రేడింగ్ చేస్తారా లేదా ఏది క్వాలిటీ ఏది తీసుకొని ఏం లేదా? ఓకేనండి, చాలా ధన్యవాదాలు.